మన రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులారా. దైవ సన్నిధి మినిస్ట్రీ మరి దేవుడు ఏర్పాటు చేసినట్టు ఇవ్వడానికి, మీ ముందుకు రావడానికి దేవుడు ఎంతో కృపచారు. ఆయనకి ఏమిచ్చినా ఆయన రుణం మేము మరి నిజంగా తీర్చలేము. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం ప్రియులారా. ఈ నూతన సంవత్సరంలో మరి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కన్నులు మనందరి మీద ఉంచి మరలా ఈ నూతన సంవత్సరంలో దేవుని కృపను బట్టి మేము ముందుకు రావడానికి దేవుడు కృపిచ్చారు. మరి దైవ సన్నిధి మినిస్ట్రీ దేవుడు ఎంతో, ఆయన మహాకృప తప్ప మరి ఏం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఈ ప్రోగ్రాం చూస్తూ ఈ వర్తమానం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ప్రోగ్రాం చూస్తున్న వారులారా, ఈ వర్తమానం వింటున్న వారులారా, దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి ప్రత్యేకమైనటువంటి రీతిలో ప్రభు వాగ్దానం, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన రక్షకుడు. బైబిల్ గ్రంథం చూద్దాం. చూడండి, ఈ నూతన సంవత్సరం దేవుడు మనకి గిఫ్ట్గా ఇచ్చాడండి. ఈ వర్తమానం వింటున్న వారులారా, దేవుడు నీకు ఈ నూతన సంవత్సరం గిఫ్ట్గా ఇచ్చాడు. 2025 సంవత్సరం. ఈ నూతన సంవత్సరంలో ఎలా ఉండాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. దేవుని యందు భయము ప్లస్ భక్తి కలిగి ఉన్నప్పుడు కార్యాలు చేయబోతున్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనకి ఏమి కార్యాలు చేస్తాడో, ఎలాంటి ఆశీర్వాదం ఇస్తాడో, ఎలాంటి కార్యములు చేయబోతున్నాడో కొన్ని విషయాలు మనం చూసుకుందాం బైబిల్ గ్రంథంలోంచి. బాగున్నారా? మీ అందరికీ నా నిండి వందనాలు. చాలా సంతోషం. మరి వర్తమానాలు చూస్తూ, మరి అంతేకాదు టీవీ ప్రోగ్రాం చూస్తున్నామని చెప్పి చాలామంది దూరం నుంచి మరి ఫోన్లు చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు తప్పనిసరిగా ఆశీర్వదించబడతారు ఈ నూతన సంవత్సరంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, బైబిల్ గ్రంథంలోంచి చూడండి, 103వ కీర్తన 11వ వచనం బైబిల్ గ్రంథంలో మనం చదివితే చూడండి, 103వ కీర్తన 11వ వచనం బైబిల్. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో, తన యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప అంత అధికముగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇంత అంత కాదంటండి, అసలు ఎంత కృప ఉంది తన బిడ్డలకి. పిల్లరా, దేవుడు తన బిడ్డల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే, దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే, దేవుడు ప్రేమ ఎంత ఉంది అంటే చూడండి, ఆకాశము కంటే పిల్లరా, ఈ భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో. దేవుని స్తోత్రం కలిగిన గాక. అసలు భూమిని ఆకాశానికి ఎవరైనా కొలిసారంటే పిల్లరా, బైబిల్ చెప్తా ఉంది, ఈ భూమి మీద ఉన్న నీవు ఎలాంటి భయము కలిగి బ్రతకాలి అంటే బైబిల్ చెప్తా ఉంది, దేవుని యందు భయము ప్లస్ భక్తి కలిగి ఉండాలంటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, భూమి మీద ఉన్న నీవు, ప్రభు అంటాడు, నీ మాటలు కొద్దిగా ఉండి జాగ్రత్త కలిగి, ఎందుకంటే ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అన్నాడండి ఆయన. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదాలు పెట్టుకునే పీట. ఎక్కడున్నావు నువ్వు అంటే ఆయన పాదాలు పెట్టుకునే పీట మీద ఉన్నావు నువ్వు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఈ పిల్లరా, అది ఎరగక గర్వపడే మనుషులు ఎంతోమంది ఉన్నారండి భూమి మీద. ఎక్కడున్నావు నువ్వు అంటే ఆయన పాదాలు పెట్టుకుని పీట మీద ఉన్నావు. దేవుని స్తోత్రం. పిల్లరా, ఆయన పాదాల దగ్గర ఉన్నావు. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం చెప్తుంది, ఆయన పాదాలు మరి పెట్టుకునే పీట మీద ఉన్న నీకంత గర్వము, కోపము, అసూయ, ద్వేషము ఎందుకంటే పిల్లరా, దేవుని వాక్యం చెప్తుంది, బ్రతికిన కొద్ది కాలమైనా ఎలాంటి మనసు కలిగి ఉండాలి అంటే ఆయన చెప్తున్నాడు, దీర్ఘశాంతము కలిగి బ్రతకాలంటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏం కలిగి ఉండాలంట?
దీర్ఘశాంతం బైబిల్ చెప్తా ఉంది. మరలా చదవండి అదే వచనం మనం చదివితే 11వ వచనంలో చూడండి, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో తన యందు భయభక్తులు గల వారి మీద దేవుని కృప అంత అధికముగా ఉన్నదటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంటే దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు నీ కుటుంబాన్ని. ప్రియ సహోదరి, ఈ వర్తమానం చూస్తూ టీవీ ముందు కూర్చున్న నీకు దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుడు నీ కుటుంబాన్ని ఎంత ప్రేమిస్తున్నాడో, దేవుడు నీ కుటుంబాన్ని ఎంత ఆశీర్వదించాలని ఆలోచన కలిగి ఉన్నాడో ఎప్పుడైనా ఆలోచించావా? దేవుడు వాగ్దానం చేసిన తండ్రి అయినా ఇంకా ఏదో జరగలేదని ఆయన మీద కోపం, ఇంకా ఏదో చేయలేదని ఆయన మీద కోపం, ఆయన మీద కోపపడుతున్నావే తప్ప ఆయన్ని ప్రియులరా వెంబడించే మనసు నీకుందా? బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఆయన అంటాడు, నీ మాటలు కొద్దిగా ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఇంకా ఏమిస్తాడో ఆయన వాగ్దానం చేశాడండి. చూడండి, మన మీద ఆయన అధికముగా దేవుని కృప మన మీద ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అక్కడే 13వ వచనం చదివితే చూడండి, తండ్రి తన కుమారుడి మీద జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి మీద ఆయన జాలి పడును. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూసారా, తండ్రి తన బిడ్డ మీద ఏం చేస్తాడండి? జాలి పడతాడు. వాడు ఎంత అల్లరి చేసినా, ఎంత కోపమించినా, ఎంత అసభ్యంగా ప్రవర్తించినా, ఎంత చెడుగా ప్రవర్తించినా, ప్రియరా దేవుని వాక్యం చెప్తుంది, తండ్రి తన కుమారుడి మీద జాలి పడినట్లు దేవుడు మన మీద జాలి పడతా ఉన్నాడటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుడు మన మీద జాలిపడి ప్రేమించి, అందుకనే కదా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభు మనల్ని తప్పిస్తూ, పిల్లరా గత సంవత్సరంలో చాలాసార్లు చెప్తూ ఉంటాను నేను, గత సంవత్సరం అంతా దేవుడు మనల్ని బ్రతికించాడు. దేవుని స్తోత్రం. ఎంతో దూరం నుంచి వర్తమానం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం చెప్తా ఉంది, నువ్వెంత దూరంలో నుండి వర్తమానం వింటున్నా చూస్తున్నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని మాత్రం మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన కృప అంత అధికముగా ఉందటండి. తండ్రి తన బిడ్డ మీద జాలి పడినట్లు పిల్లరా దేవుడు తన ప్రేమ, ఎందుకంటే తన యందు భయభక్తులు గల వారి మీద ఉందటండి. దేవునికి స్తోత్రం. ఏమండి, భయము ప్లస్ భక్తి కలిగి ఉండాలటండి. రోజు కనబడే భర్తకైనా భయపడతారంట, కానీ దేవుడికి భయపడతలేదంట. దేవుని స్తోత్రం కలిగిన గాక. దేవుడు కనపడుతున్నాడు ఏంటి ఆయన? ఏమండి, ఎదురుగుండా కనపడుతున్నాడు. ఎదురుగుండా ఎవరు కనపడుతున్నారు చెప్పండి? తెల్లారు లేస్తే భర్త కనపడతాడండి. ఆయనకైనా భయపడతారంట, కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది, భయభక్తులు కలిగి పిల్లరా చూస్తున్న దేవుడు, ఆకాశంలో నుండి నరులను పరిశీలిస్తున్న దేవుడు, దేవుని వాక్యం చెప్తుంది ఆయన చూస్తున్న దేవుడు అండి. దేవునికి స్తోత్రం. ఆ చూస్తున్న దేవుడు కాబట్టి దేవుని యందు 13వ వచనం చదివారు కదా, 13వ వచనంలో జాలి పడినట్లు తన యందు భయభక్తులు గలవారి మీద ఆయన జాలి పడును. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇంకొక మాట మనం చదువుదాం. చూడండి, ఇంకా ఎవరి మీద ఆయన కృప నిలుస్తుంది అంటే అక్కడే 17-18 వచనాలు కూడా చదివితే చూడండి, ఆయన నిబంధన గైకొనుచు ఆయన కట్టడలు అనుసరించి నడుచుకునే వారి మీద అదండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన కృప అంత అధికముగా నిలుచును. పిల్లరా ఎవరి యందు అంటే దేవుని వాక్యం చెప్తుంది, ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు, ఆయన యొక్క మరి సమస్తమును నడుచుకున్న వారి మీద ఆయన కృప నిలుస్తుందటండి. దేవునికి స్తోత్రం. దేవుడు ఇంకా చూడలేదేంటండి అనుకుంటారు చాలామంది. దేవుడు ఇంకా ప్రేమించట్లేదు, దేవుడు ఏం చేయలేదే, దేవుడు ప్రణాళిక, ఆయన ఉద్దేశము ప్రియ సహోదరి నీ పట్ల ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన ప్రేమమయుడండి. ఎందుకంటే ఆయన మరి దేవుడు, ఆయన మన దేవుడు. కాబట్టి మనం భయభక్తులు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగి గాక. భయము ప్లస్ భక్తి కలిగి ఉంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, చూస్తున్నాడు చేస్తున్నాడు అని నమ్మి మనము ఏం చేయాలంటే ఆయనకి ఇవ్వాల్సింది ఆయనకి ఇవ్వాలండి. దేవునికి స్తోత్రం. ఆయనకిచ్చే గౌరవం, ఆయనకిచ్చే మర్యాద, ఆయనకిచ్చే విలువ, ఆయనకిచ్చేటువంటి
ఒక ప్రత్యేకమైనటువంటి కార్యం ఏంటి అంటే భయభక్తులు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూసారా, దేవుడు వాగ్దానం చేసిన తండ్రి అయిన నమ్మకత్వం ఏంటి చెప్పండి, ఏంటి అంటే నమ్మకత్వం. దేవుని యొక్క కృప. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకనే ప్రభువు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే చెప్పలేము. అబ్రహాము ప్రియులారా, దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే దేవుడు అందరినీ చూస్తున్న దేవుడు. అబ్రహాము, ఇషాకు, యాకోబు దేవుడు. ఎందుకు ఆ పేరు పెట్టబడిందంటే వాళ్ళంత నమ్మకత్వం కలిగి, భయభక్తులు కలిగి. అందుకనే దేవుడు అబ్రహాముతో, దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే ఈ దినాన్ని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎవరి యందు భయభక్తులు కలిగి ఉండాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇంకొక మాట మనం చూద్దాం. చూడండి, 33వ కీర్తన 19వ వచనం చదివితే, బైబిల్ గ్రంథంలోంచి 33వ కీర్తన 19వ వచనంలో ఒక చక్కని మాట రాయబడిందండి. చూడండి, దేవుని దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను, చూడండి, ఆయన కృప కొరకు నిలుచుచున్నది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 33వ కీర్తన 19వ వచనం. ఎంత అర్థం ఉందండి ఆ మాటలో. చూడండి, దేవుని దృష్టి, దేవుడు చూస్తున్నాడు, దేవుడు మనల్ని కరుణిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చాలామంది అంటారు దేవుడు చూడలేదండి అంటారు. దేవుడు ఆకాశములో నుండి నరులను పరిశీలించను అని ఉందండి. అవును కదా చెప్పండి. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం చెప్తా ఉంది. పిల్లరా, ఇంకా చూడకపోవటం ఏంటి? దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన కళ్ళు అందరినీ చూస్తూ ఉన్నాయటండి. బైబిల్లో ఉంది, ఆయన కళ్ళు చెడ్డవారిని మంచివారిని చూస్తున్నాయి. ఎవరి కళ్ళు? దేవుని కళ్ళు అండి. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచో ప్రోగ్రాం మరి చూస్తూ చాలామంది ఫోన్లు చేసి, పాస్టర్ గారండి మీ వర్తమానం వింటున్నాం, పాస్టర్ గారు మీ వర్తమానం వింటున్నాం. ఎక్కడి నుంచో దేవుడు చూస్తున్న దేవుడు అని నేను చెప్పగలనండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 50 రోజుల ఉపవాసంలో ఉన్నప్పుడు ఒక పెద్ద కన్ను, ఒకే ఒక కన్ను పిల్లరా క్లియర్గా నా వైపు చూస్తూ ఉందండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ కన్ను దేవుడు దర్శనంలో 50 దినాల ఉపవాసాలప్పుడు ప్రార్థనలో ఉన్నప్పుడు ఆయన కను దృష్టి, ఒకే ఒక కన్ను చాలా పెద్దగా ఉందండి. ఆ కన్ను నా వైపు చూసింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూసారా, ఇక్కడ ఏమని ఉందంటే 33వ కీర్తన 19వ వచనంలో దేవుని దృష్టి. చూడండి, యెహోవా దృష్టి అంటే ఆయన చూస్తున్నాడా లేదా అండి? ఆయన వింటున్నాడా లేదా? వింటున్నాడు. నువ్వు ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నా దేవుని కన్నులు నీ పైన ఉన్నాయి. ఆయన చూస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యెహోవా దృష్టి ఆయన యందు భయము ప్లస్ భక్తి, భక్తిగా ఉన్న వారి ఎడల. ఎందుకంటే దేవుడు తనల్ని ప్రేమిస్తున్నారు, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన దక్షిణ హస్తముతో, ఆయన కుడి హస్తము. పిల్లరా, ఎంత అర్థం ఉందో. అలాంటి ప్రేమించే దేవుడికి మనం ఏమి ఇవ్వాలంటే మనసు ఇవ్వాలండి. దేవుని స్తోత్రం కలిగిన. మన మనసు ఎక్కడో పెట్టడం కాదు, నీ మనసు ఎవరికో ఇవ్వటం కాదు సహోదరి. నీ మనసు ఎక్కడో పెట్టి నీ కార్యాలు జరగలేదు అని అంటే అది తప్పు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుడు నీకు సహాయం చేస్తానని వాగ్దానం చేశాడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుడు చూస్తున్న దేవుడు, ఆయన స్వస్థపరిచే దేవుడు అండి. దేవునికి స్తోత్రం. ఏమండి, ఆయన చూస్తున్న దేవుడు, వాగ్దానం చేసిన తండ్రి. దేవుడు నన్ను బాగు చేశాడని నేను ఎలా చెప్పగలుగుతున్నాను చెప్పండి? ఎందుకంటే ప్రియులారా, సేవ చేయాలని ఎప్పుడు నేను మనసులో అనుకునేదాన్ని కాదు. పరిచర్య చేయాలని ఆలోచనే ఉండేది కాదు. దేవుడు మంచి గృహం ఇచ్చాడు, మంచి జాబ్ ఉంది, పర్మనెంట్ అయింది, చక్కని పిల్లలు, కుటుంబం ఉంది, సర్లే మనం ప్రార్థనకి వెళ్తే చాలు అనుకునేదాన్ని. దేవుడు నాతో మాట్లాడి, నీవు నా పని చేయాలి, నీవు నా పని చేయాలి, నీవు నా సేవ చేయాలి, నీవు నా పని చేయి అని ప్రభువు నన్ను బలవంతం చేశారండి. దేవునికి స్తోత్రం. మీరు నాతో సాగండి అని చెప్పి పాస్టర్ గారు భుజం మీద, నా భుజం మీద చేతులేసి ఒక దైవ సేవకుడు
మీరు నాతో సాగితే మిమ్మల్ని నా సేవకులుగా వాడుకుంటానని చెప్పాడండి. దేవునికి స్తోత్రం. అర్థమైందా? దేవుడు ఎన్నో విషయాలు బయలుపరిచారు. 92వ సంవత్సరంలో దేవుడు నాతో మాట్లాడాడు సేవ చేయమని. 92వ సంవత్సరంలో మా పాప పుట్టింది, రతన్ కుమారి. అప్పుడు దేవుడు నాకు దర్శనం ఇచ్చారు, నీవు నా సేవ చేయాలని చెప్పి. అస్సలు లెక్క చేయలేదండి దేవుని మాటను. ఎందుకంటే భయము, కానీ ఒక పక్క భయం వేస్తూ ఉంది. దేవుని సేవ అంటే మాటలు కాదు, మనకెందుకులే అనుకునేదాన్ని. అలాగ తర్వాత మా చిన్న పాస్టర్ గారు పుట్టాడు. అప్పుడు జాబు పర్మనెంట్ అయింది పాస్టర్ గారికి. ఇంకా బలం వచ్చింది, ఇంకెందుకులే మనం ఇలా సరిపోద్ది అనుకునేదాన్ని. కానీ దేవుడు, ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశం, ఆయన ఏర్పాటు. ఎందుకంటే ప్రియ సహోదరి, దేవుడు తనకిష్టమైన వారిని బాగు చేస్తాడు. తనకిష్టమైన వారిని దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే దేవుడు పిలుస్తున్నాడండి, ఆయన పిలుపు. కానీ చాలా పిల్లరా, ఎందుకంటే 92 నుంచి 2000 వరకు లెక్క చేయలేనటువంటి నా జీవితంలో మనుషుల వైపు చూస్తూ భయపడుతూ అన్నీ ఉన్నాయని అనుకునేటువంటి స్థితిలో పిల్లరా భయంకరంగా నా కాలు కుడికాలు విషయంలో పిల్లరా, నీవు నా సేవ చేయకపోతే, నా పని చేయకపోతే నీ కుడికాలు కుళ్ళిపోద్దని చెప్పారు. 6 మాసాలకి భయంకరంగా కుళ్ళిపోయిందండి. మోకాల దగ్గర నుంచి కిందకి పాదం అంతా ఉబ్బిపోయి నడవలేని స్థితి వచ్చింది నాకు. చాలాసార్లు చెప్పాను నేను, నా సాక్ష్యం గొప్పది ప్రియ సహోదరి. దేవుడు నన్ను ఎలా బ్రతికించాడు. దేవుని పని అంటే మాటలు కాదు, స్థితిగతులు మార్చిన దేవుడు. నేనైతే సేవ చేయాలని అస్సలు అనుకునేదాన్ని. నాకేం తెలియదండి అసలు. దేవుని వాక్యం చదవటం తప్ప నాకేమీ తెలియదు. అలాంటి స్థితిలో దేవుడు నన్ను ప్రత్యేకంగా పిలుచుకుని ఆయన సేవ చేయమన్నప్పుడు దేవుడు మాటకు లోబడి ఆయన పరిచర్య చేస్తూ ఈ 25 సంవత్సరాలు సర్వీసు, ఆ యొక్క ఏర్పాటులో దేవుడు ఎన్నో అద్భుతాలు, నన్ను స్వస్థపరిచినట్లు అనేక మందిని స్థలములో స్వస్థపరుస్తానని దేవుడు చెప్పాడు నాతోటి. ఎంతోమందిని బాగు చేశాడు ప్రియ సహోదరి. అసలు నడవలేకపోయేదాన్ని, చాలామందికి తెలుసు. మోకాల దగ్గర నుంచి పాదం అంతా ఉబ్బిపోయింది. చాలా భయంకరమైనటువంటి బాధ అనిపించి ప్రభు నాతో మాట్లాడినప్పుడు ధైర్యం వచ్చింది. ఆయన దృష్టి నా మీద ఉంది. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తా ఉంది, ఆయన ఏర్పాటు, ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశం. దేవుడు ఎంతోమందిని ఈ దినాన్ని స్వస్థపరుస్తున్నాడు ఈ స్థలంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. దేవుడు నన్ను బాగు చేశాడు, దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ప్రియ సహోదరి, నీవు నా సేవ చెయ్యని ఆయన మాట్లాడాడు. అప్పుడు వచ్చిందండి ధైర్యం. ప్రియులరా, ప్రభు వాగ్దానం చేసిన తండ్రి కాబట్టి 13వ వచనంలో మనం చదివితే, తండ్రి తన కుమారుడి మీద జాలిపడినట్లు ఆయన మన మీద, నా మీద జాలిపడి నన్ను స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ప్రియులరా, ఆయన వాగ్దానం చేసిన తండ్రి ఆయన. ఇంకొక మాట మనం చదువుదాం. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చదివితే దేవుడు ఎలాంటి కృప ఉందంటే, 33వ కీర్తన 19వ వచనం చదివారు కదా, తర్వాత 31వ కీర్తన 19వ వచనం కూడా చదవండి. బైబిల్ గ్రంథంలో మనం చదివితే, దేవుని యందు భయభక్తులు గలవారి, చూడండి, ఎవరైతే దేవుని యందు భయము ప్లస్ భక్తి కలిగి ఉంటారో వారి పట్ల ఏ మేలు దాచి ఉంచాడో. పిల్లరా, ఎలాంటి అద్భుతం చేశాడో అది చాలా గొప్పదటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎలాంటి గొప్ప కార్యం చేశాడు ఏమండి, చాలా ఆశ్చర్యం. దేవుడు స్థితిగతులు మార్చే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీ స్థితిని మార్చే దేవుడు, నీ పరిస్థితిని మార్చే దేవుడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వర్తమానం వింటూ ఈ ప్రోగ్రాం చూస్తున్న నీకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. దేవుడు నీ కుటుంబాన్ని చూస్తున్నాడు. దేవుడు నీ కార్యాలు సఫలపరచబోతున్నాడు. ఇంకా ఏ కార్యం జరగలేదా? ఇంకా ఏదైనా లోటుందా? దేవుడు నీ పట్ల అద్భుతం చేయబోతున్నాడు ఆయన. మొట్టమొదటగా నీవు నీ మనసుని దేవుడికి ఇవ్వాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇక్కడ ఉన్న వారిలో, చూస్తున్న వారిలో ఎంతో కార్యాలు, ఎన్నో అద్భుతాలు
సాక్ష్యం చెప్పాలంటే సరిపోని కార్యాలు ఆయన చేశాడండి. దేవుడు చేసే కార్యాల కంటికి కనపడని రీతిగా ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. కష్టకాలం మందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును. ఎవరైతే కష్టంలో, బాధలో, సమస్యల్లో, ఇబ్బందుల్లో నలిగిపోతున్నారో అలాంటి వారికి ఆయన సహాయం చేస్తాడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒక సహోదరుడు భయంకరంగా కాలంతా మరి మాంసం అంతా ఊడిపోయి మరి ఇంకా ఎముకలే కనబడుతున్నప్పుడు పిల్లరా చాలా భయంకరమైనటువంటి అతను శరీరంలో పుండ్లు, మచ్చలు, ప్రారంభంలో సాక్ష్యం. అలాంటి వ్యక్తి ఈ స్థలానికి వచ్చినప్పుడు 2 వారాల్లో స్వస్థత కలిగిందండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. పిల్లరా, దేవుడు చేసే అద్భుతమైన కార్యాలు. ఎందుకంటే ఎన్నో కార్యాలు చేశాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియ సహోదరి, సహోదరుడా, అందుకనే బైబిల్ చెప్తుంది దేవుని కృప నీ మీద అధికముగా ఉంటుందటండి. దేవుని కృప నీ మీద అధికముగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుని మీద మనం ఏం పెట్టాలంటే మనసు పెట్టాలి. దేవుని మీద మనం మనసు పెట్టినప్పుడు, ఆయన ఆరాధిస్తున్నప్పుడు దేవుడు మనకి తప్పనిసరిగా ఆయన ఏమిస్తాడు అంటే జవాబిస్తాడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒక సహోదరికి మరి 22 సంవత్సరాలు అయింది మ్యారేజ్, సంతానం లేదు. 22 సంవత్సరాలు అవుతే నాకు ఇంకా ఏమీ లేదు నా స్థితి అని చెప్పి ఆమె చాలా బాధపడుతూ ఈ స్థలానికి వచ్చేదండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కోరుపెల్ల గ్రామం నుంచి ఈ స్థలానికి వచ్చేదామె. కొన్ని వారాలు నడిచి కూడా వచ్చింది ఆ సహోదరి. 22 సంవత్సరాలు అయినా సరే పిల్లరా, ఎంతోమంది హేళన చేస్తూ, ఎంతోమంది నీచంగా మాట్లాడుతూ అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఆమె నిరీక్షణ కలిగి దేవుడు నన్ను దృష్టిస్తాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడని పిల్లరా మేమిచ్చే సాక్ష్యాలు, మేము చెప్పే బోధ, మా ప్రార్థనలు విని ఆ కుటుంబము ఈ స్థలానికి వచ్చారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చక్కటి పాప పుట్టిందండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చక్కటి పాప పుట్టిన తర్వాత ఈ స్థలానికి తీసుకొచ్చి సాక్ష్యం ఇచ్చారు. ఎందుకంటే ఆయన కృప నీ మీద నిలుచును. హల్లెలూయా. దేవుని కృప నీ మీద నిలిస్తే, దేవుని దృష్టి నీ మీద నిలిస్తే సంవత్సరాలు అక్కర్లేదండి. బైబిల్ చెప్తా ఉంది హృదయపూర్వకంగా ఆయన కార్యం చేస్తాడు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చినటువంటి దేవుడు ఆయన. కాబట్టి మనము విశ్వసించాలి. చివరి గడియ వరకు మన విశ్వాసాన్ని పోగొట్టకూడదండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చాలా కుటుంబాల్లో వేదన, చాలా కుటుంబాల్లో దుఃఖం, చాలా కుటుంబాల్లో మనశ్శాంతి లేక పిల్లరా భయము, వేదన, దుఃఖం ఆవరించి రుణభారం, శత్రుభారం, రణభారం, సమస్యలు, ఇబ్బందులు, ఇంకా అనేకమైనటువంటి భయంకరమైన సమస్యలతో అల్లాడిపోతున్నటువంటి ప్రజల వైపు ఆయన 2 చేతులు చాపి పిలుస్తూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. పిల్లరా, కోడి తన రెక్కల చాటును తన పిల్లల్ని కాచినట్లుగా గత సంవత్సరం అంతా కాసి కాపాడి ఇదిగో నూతన సంవత్సరం ఆయన గిఫ్ట్గా ఇచ్చాడు నీ కుటుంబానికి. కాబట్టి నువ్వు ఎవరి వైపు చూస్తూ ఉన్నావు? ఆయన అంటాడు భయము ప్లస్ భక్తి కలుగుంటే అన్నీ చేస్తానంటున్నాడు ఆయన. ఆయన దృష్టి నీ మీద ఉందని చెప్తున్నాడు ఆయన. ఆయన కను దృష్టి నిన్ను చూస్తూ ఉందని చెప్తున్నాడు ఆయన. నేను నిన్ను జవాబిస్తానని వాగ్దానం చేశాడు. ప్రియ సహోదరి, ఆయన తన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన దాసి ఉంచిన మేలు ఎంతో గొప్పది, ఎంతో గొప్పది. ఏం దాచిపెట్టాడు నీ పట్లంటే ఏమో ఏం దాచిపెట్టాడు, చెప్పలేని కార్యం దాచిపెట్టే ఉంటాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏమండి, ఎంతో గొప్పది. ఆ వాక్యం చదివితే సంతోషం. తన యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాసి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అలాంటి గొప్ప కార్యము నీ పట్ల దాచాడు. అలాంటి గొప్ప కార్యము నీ కుటుంబంలో చేయబోతున్నాడు. అలాంటి గొప్ప ఆశీర్వాదం నీ కుటుంబానికి ఇవ్వబోతున్నాడు ఈ నూతన సంవత్సరంలో. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం సహోదరి, ప్రార్థన చేద్దాం సహోదరుడా. ఈ ప్రోగ్రాం చూస్తూ ఎంతో దూరం నుంచి వర్తమానం వింటున్న సహోదరుడా, సహోదరి, యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప నిలుచును. యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన జాలిపడును.
తన యందు భక్తులు గలవారి మీద ఆయన కృప నిలుచును, ఆయన కనుదృష్టి నిలుచును. థ్యాంక్ యూ. ఆయన చూస్తున్న దేవుడు. నువ్వెక్కడి నుంచి ప్రార్థన చేసినా, నువ్వెంత దూరంలో ఉన్నప్పటికీ కూడా ఇదిగో యుగాలు ఆయన నిన్ను ఆశీర్వదిస్తానని మాటిచ్చాడు. కాబట్టి ప్రార్థన చేయి. నువ్వే స్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, సహోదరి, ఈ నూతన సంవత్సరంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. నీ ఒంటరితనాన్ని సంతోషమైన కార్యము చూడబోతున్నావు. జంటగా నిన్ను ఉంచబోతున్నాడు. ఒకవేళ సంతానం లేక చింతిస్తున్నావా, ఇదిగో శ్రేష్టమైన బిడ్డలకి ఇవ్వబోతున్నాడు. థ్యాంక్ యూ ఫాదర్. ఇంకా దీనస్థితిలో ఉన్నావా, ఇంకా చెప్పుకోలేని సమస్యతో ఒకవేళ అల్లాడిపోతూ ఉంటే దేవుడు నీ పట్ల కార్యము చేయబోతున్నాడు. తండ్రి తన కుమారుడి మీద జాలి పడినట్లు దేవుడు నీ మీద, నీ కుటుంబం మీద, నీ బిడ్డల మీద ఆయన జాలిపడి ఎట్టి కార్యం చేయబోతున్నాడు. ఒకసారి పరిశీలన చేయి. హృదయపూర్వకంగా నీ మనసు ఆయనకి ఇవి. యేసు వద్దకు రా, ఆయన యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ దగ్గరికి వచ్చును. మీ కార్యాలు సఫలపరచబోతున్నాడు. ఇంతవరకు భయభక్తులు లేకుండా జీవించావా, అసలు లెక్క లేకుండా ప్రవర్తించావా సహోదరుడా, సహోదరి? ఈ రోజు నుంచి నువ్వు ఆయన కొరకు బ్రతుకు. నీ జీవితం విలువైనదిగాను, నీ జీవితాన్ని ఎలకట్టలేనిదిగాను మార్చిపోతున్నాడు ఆయన. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా. ఈ ప్రోగ్రాం చూస్తూ ఈ వర్తమానం వింటున్న ఈ కుటుంబాన్ని, వీరిని మీరు ఆశీర్వదించిన అయినా వీరి సమస్యలు సంతోషంగా మార్చండి అయ్యా. నీ బిడ్డల్లో ఉన్న ప్రతి బలహీనతలు యేసు అధికార నామములో ఇప్పుడే బయట పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. వారి కీళ్లలో, కాళ్ళలో, మూలికల్లో, శరీరంలో, ఎన్నుముకలో, కిడ్నీల్లో, నరాలు, కండరాలు, ఎముకలు, ప్రతి బలహీనత ఇప్పుడే బయట పోవును గాక. మోకాళ్ళ నొప్పులు, కిడ్నీ నొప్పులు, కండరాల నొప్పులు యేసు నామములో, అరికాళ్ళు మంటల నొప్పులు పోవును గాక. క్యాన్సర్, ఎయిడ్స్ వ్యాధులు, మచ్చలు మట్టుమై మగును గాక. దురాత్మ శక్తులు, మంత్రశక్తులు, దేవశక్తుల చేత పీడించబడుతూ మంచాల మీద పడి ఉన్న వారులారా యేసు నామములో మీకు స్వస్థత కలుగును గాక. తండ్రి, నీ కార్యాన్ని నూతనపరచండి. మీరే ప్రత్యేకముగా ఆశీర్వదించి నీ బిడ్డలు మీరు బలపరచమని, స్వస్థపరచమని యేసయ్య నామములో ప్రార్థిస్తూ వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా నిండి వందనాలు. దేవుడు మీ ఫ్యామిలీ, మీ కుటుంబాలను ప్రభు దీవించును గాక. ఆమేన్.